నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు చాలామంది, నేను ఒక ఇద్దరిద్దరి కోట్ చేసిన జస్ట్, ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరని. సో వాటిని కప్పిపుచ్చుకొని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావు లేకపోవు. నేను భయపడట్లేదు, సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు. 400 సీట్లు ఎప్పుడైతే అడుగుతుండ్రో, నేను అందుకే చెప్పిన, రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు. 50% పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇదవుతుంది. అందుకే వాళ్ళు 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు, అభ్యర్థులను భయపెట్టించి ఉపసంహరించో చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆషామాషి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచన చేయండి. मैं साफ साफ ये कहना चाहता हूँ, इस देश का प्रधानमंत्री, गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है, देश को चलाने वाले नेता लोग हैं. क्योंकि 13 साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और 10 साल प्रधानमंत्री, गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में हैं. तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते, धमका सकते, हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते. मैं ये बात साफ कहना चाहता हूँ, उन लोग ये सोच रहे कि ये बच्चा परसों मुख्यमंत्री बने, चाहे तो दिल्ली पुलिस को भेज दे तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले, आरक्षण के बारे में ये नहीं बोलना है. ये आरक्षण हम दिए, ये संविधान हम दिए, ये संविधान बचाने का, आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है. तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है. मैं किसी के लिए, कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते, पुलिस या जेल से हम डराए नहीं तो वो सोचदार को हराए नहीं हराए आपको पता है. तो इसीलिए मैं बात साफ कहना चाहता हूँ, भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो. किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है. ये सब सारे एविडेंसेस बाहर नहीं बोलना, इतना ही है उन लोगों का मकसद. और क्या, अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे, दलित, आदिवासी, ओबीसी सब लोग आज सोचने में लग गए. अरे भाई आगे अगर भारतीय जनता पार्टी को हम वोट दिए तो SC ST रिजर्वेशन एंड OBC रिजर्वेशन निकालने वाले, संविधान को बदलने वाले, तो ये नुकसान सीधा सीधा उनके घर को पहुंच रहा है. अभी चुनाव में वेलफेयर एंड डेवलपमेंट के बारे में कोई चर्चा नहीं है.